ఎక్కడి నుంచి వచ్చారు మేడం గారు? నేను విజయవాడ నుంచి వచ్చాను. ఏ డిస్ట్రిక్ట్ మీది? నేను నెల్లూరు డిస్ట్రిక్ట్. ఓకే. నేను ఎన్టీఎస్లోకి వచ్చేసి ఇది 7th month. రాకముందు ఎలా ఉండేది? రాకముందు అంటే ఒక నార్మల్ లైఫ్, ఏ గోల్ అలా లేకుండా అట్లా అంటే ఉండేది, కానీ ఏదో చెల్తాను ప్రాపర్గా ఉండేది. సో ఎన్బిఎఫ్లో వచ్చేప్పటికి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ బయట చాలా స్కామ్స్ జరుగుతున్నాయి, అంతా ఉన్నాము, నేను ప్రమోట్ చేసేప్పుడు కస్టమర్స్ అందరూ చెప్పారు. కానీ ఎన్బిఎఫ్ గురించి చెప్పినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మొక్కలు పెంచడం ఉన్న కాన్సెప్ట్లో చాలా మంది ఇన్వెస్టర్స్ కూడా అసలు ఎందుకు అంటే పర్యావరణం మీద ఎంత అవగాహన తీసుకున్న కంపెనీలు ఒకటే అసలు నేను చూసిన వాటిలో ఉన్నప్పుడు చాలా పాజిటివ్గా చెప్పారు. అదే కాదండి, నేను సోషల్ వెల్ఫేర్లో కూడా ఇట్లా సోషల్గా ఇలా హెల్ప్ చేయాలి, ఇట్లా ఒక మోటివ్తో వస్తుంది కంపెనీ. సో ఇట్లాంటివి కావాలన్నప్పుడు వాళ్ళు ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వచ్చారు. కానీ ఇన్వెస్ట్ చేసిన తర్వాత కంపెనీ ఇచ్చే ప్రాంప్ట్ పేమెంట్స్ కానీ అలా కానీ అవి చూసి ఓకే మనం ఒక ఫైనాన్షియల్ స్టాండర్డ్లో కూడా మనం ఒక మార్పు తీసుకొస్తున్నాం కంపెనీ. అంటే మార్కెట్ అవుతూ స్కామ్ జరుగుతుంది కదా, కంపేర్ చేస్తున్నప్పుడు మీరు ఎలా చెప్తున్నారు అలాంటివి కాదు, అలాంటి పేమెంట్ ఎవరి మంది పడుతుందా లేదా అని చెప్పేసి మీరు ఫోన్ చేయడం కానీ నెక్స్ట్ ఇప్పుడు మీరు అన్న మొక్కలు పెంచే విధానంలో మంచిగా ఉందని చెప్పేసి, అంటే వేరే కంపెనీలు ఎంఎల్ఎం ప్రొడక్ట్స్ అవ్వచ్చు ఎంఎంఎల్ ఉన్నాయన్నీ కూడా కొంచెం ఫేక్ వెళ్తూ ఉంటాయి. ఈ కాన్సెప్ట్ కొంచెం డిఫరెంట్ గా ఉంది, బాగుంది అని చెప్పేసి ఇన్వెస్టర్స్ మీరు క్వశ్చన్స్ అడిగిన పాయింట్స్ ఆఫ్ ఉన్నాయి. వాళ్ళు ఏంటంటే మీరు ఎలా ఇవ్వగలుగుతున్నారు అన్నప్పుడు వాళ్ళకి నేను ఇచ్చిన సజెషన్ ఇన్వెస్ట్మెంట్ మేము సబ్సిక్వెంట్ గా ఎలా పెడుతున్నాం, మీకు ఎలా రిటర్న్స్ ఇస్తున్నాం అనేది, రీపేమెంట్ ట్రాక్ ఎలా ఇవ్వగలుగుతున్నాం అనేది పాసిబిలిటీ, కంపెనీ పాసిబిలిటీ వాళ్ళకి చెప్పినప్పుడు ఫేక్ కంపెనీలో అది లేదు. మీకు అది ఇస్తాం ఇది ఇస్తాం అని ఏదో చూపినట్టుగా ఉంది కాబట్టి అక్కడ వాళ్ళు చాలా ట్రస్ట్ ఫీల్ అయ్యారు. ఎవరి మంది మొక్కలు పెంచే విధానంలో అలాగే మనం ఎక్కడ కూడా స్కామ్ జరుపుకోకుండా స్కామ్ జరిగి బయట మార్కెట్ లో ఎవరైతే స్కామ్ జరిగిపోయినారో వాళ్ళు ఫైనాన్స్ మాకు ప్రతిదానికి ఒక సొల్యూషన్ ఉంటుంది, మీ ప్రాబ్లం చెప్పి దానికి సొల్యూషన్ ఇస్తున్నాం అని చెప్పేసి ఈ విధంగా గైడ్ చేసుకోండి, గైడ్ చేయండి ప్రతి ఒక్కరు కూడా. ఈ విధంగా ముందుకెళ్తే కనుక బాగా ఉంటుంది. ఫస్ట్ ఆ విధంగా మీరు ప్లాన్ చేసుకోండి. ఫస్ట్ మీ లైఫ్ ఆఫ్టర్ బిఫోర్ ఎలా ఉన్నది మీరు చూసారు, కానీ ఇన్వెస్టర్స్ కూడా సేమ్ ఆ విధంగా ఎల్బిఎఫ్ లోకి వస్తే ఏ విధంగా ఉంటుంది, మనసు ఏ విధంగా గుర్తుంచుకోవాలి అని, హెల్పింగ్ ఎలా చేసుకోవాలి, మొక్కలు ప్రతి ఒక్కరు నాటాల్సింది, ఇవన్నీ గైడ్ చేసుకుంటూ కొంచెం కంపెనీ అభివృద్ధిలోకి తెచ్చేటట్లు అలాగే మన ఇన్వెస్టర్స్ కూడా నేను ఒక భాగమైనందుకు నేను చాలా గ్రేట్ఫుల్. థ్యాంక్ యూ మేడం.